హల్లో అప్పుడు గుమ్మడికాయ వక్కలు కోసిన కదా, ఇగో ఇప్పుడు మొత్తం ముక్కలు అయిపోయినాయి. కర్రీ వండుతున్నా. ఇగో మెంతి, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొత్తిమీర, కళ్యామాకు, ఉల్లిగడ్డలు, తగినంత కారం, తగినంత సాల్ట్. బాండి పెట్టిన ఆయిల్ వేస్తా. మన గుమ్మడికాయ రాస గుమ్మడికాయ కూర. ఇంకా 3 స్పూన్స్ ఆయిల్. మీ ఇష్టం, ఎక్కువ తినకపోతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఆయిల్, కానీ బాగుండదు. కొంచెం ఆయిల్ ఎక్కువ వాడద్దు కదా, అందుకోసమనే తక్కువ వేస్తున్నా. ఆయిల్ కాలినాక ఇంకో జీలకర్ర, ఇక ఆవాలు టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి. గుమ్మడికాయ కూర మంచి ఆరోగ్యానికి, షుగర్ ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ తినాలి. నెలకు 1-2 సార్లు. కానీ బెల్లం వేసి వండుతుండ్రు, బెల్లం వేసి వండుకోవద్దు, అట్టుగానే వండుకోవాలి, మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు బెల్లం కూడా తినద్దు. షుగరే కాదు, బెల్లం కూడా తినద్దు. బెల్లం తినద్దు షుగర్ ఉన్నోళ్ళు. చెరుకు రసం తాగద్దు. ఎప్పుడోసారి తాగితే ఏం కాదు, కానీ చెరుకు రసం అది కూడా తాగద్దు షుగర్ ఉన్నోళ్ళు. షుగర్ ఉన్న వాళ్ళకి బూడిద గుమ్మడికాయ కూర, ఈ మన గుమ్మడికాయ కూర చాలా మంచిది ఆరోగ్యానికి. మిర్చి గోలినాయి, ఉల్లిగడ్డ వేస్తాం. గుమ్మడికాయ పులుసు పెట్టుకోవచ్చు, గుమ్మడికాయ హల్వా వేసుకోవచ్చు. కొన్ని ఉల్లిగడ్డ గోలితే చిన్నప్పుడైతే మా అమ్మ గుమ్మడికాయ, వంకాయ, మామిడికాయలు ఇవన్నీ వరుగులు ఎండబెట్టి వర్షాకాలంలో వండుతుండే. చిక్కుడుకాయ అన్నీ ఎంత బాగుండునో వర్షాకాలంలో కూరలు వండితే. ఇప్పుడు అవన్నీ ఎవరు తింటలేరు, కానీ వెనకటి వంటలే, వెనకటి తిండిలే మంచిగా ఉండే. ఇప్పుడు అన్ని మందులు, ఫుల్గా మందులు పోస్తారు. మందుల తిండ్లతోనే ఆరోగ్యాలు అందరికీ ఖరాబ్ అవుతున్నాయి. అల్లం వెల్లి పేస్ట్, పసుపు, సాల్ట్ టీస్పూన్, వక్కలు వేసుకుంటాం.
కారం ఒక్కటి కొంచెం మగ్గినాక వేసుకోవాలి. సాల్ట్ అయితే కంపల్సరీ మీ ఇష్టం. నేనైతే పోపులు వేసే వండుతా. ఏ కర్రీ వండని పోపులనే వేస్తా. అది ఉడకదని అంటారు కానీ నేను ఎసరు పోయా ఏది పోయా, మంచి ఉడుకుతుంది కూర. ఏ కూర వండని నేను పోపుల్లో వేస్తా. చాలు, కూర ఉడికినాక వేయనే వేయ అసలే. ఇది చూడండి ఎంత బాగుందో. కర్రీ అయినాక సూపర్గా ఉంటుంది. కాసేపు అయితే కర్రీ అయితే మూతేస్తాం. కొంచెం టైం పడుతుంది కదా. చూడండి అసలు ఎట్లా ఊరండి. ఒక్క సుక్క నిలువలే నేను మేము ముందట అంటున్నా కదా. కర్రీ అయినాక మళ్ళీ తీస్తా వీడియో, ఎందుకంటే టైం పడుతుంది అందుకోసమని.